ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు చూపించే ఈ గ్యాడ్జెట్స్ అన్ని ఎడ్యుకేషన్ సంబంధించినవి. వీటిని మీరు మీ స్టడీకి యూజ్ చేయవచ్చు. మీరు కావాలంటే వీటిని డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా కొనుక్కోవచ్చు. ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1 ఎయిర్ బార్. ఫ్రెండ్స్ ఈ రోజుల్లో స్టడీ కోసం కంప్యూటర్స్ మరియు ల్యాప్టాప్స్ ని యూజ్ చేస్తున్నాము. ఒకవేళ మీరు ఎక్కువగా ల్యాప్టాప్ వాడితే ఈ గ్యాడ్జెట్ చాలా నచ్చుతుంది మీకు. ఒకవేళ మీరు ఏదైనా వర్క్ చేయాలంటే మనం ఎక్కువగా మౌస్ ని యూజ్ చేస్తాం, కానీ వాటిని మీరు మౌస్ తో చేయడం చాలా డిఫికల్ట్ గా అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్ అప్పుడు మీరు ఈ ఎయిర్ బార్ ని యూజ్ చేయవచ్చు. ఇది మీ ట్రెడిషనల్ ల్యాప్టాప్ లేదా పీసీని ఒక టచ్ స్క్రీన్ కంప్యూటర్ లా చేంజ్ చేస్తుంది. దీనివల్ల మీరు మీ కంప్యూటర్ లో ఈజీగా వర్క్ చేయవచ్చు. ఈ గ్యాడ్జెట్ మ్యాక్ కు మరియు విండోస్ కి సపోర్ట్ చేస్తుంది. ఇది మీ స్క్రీన్ మీద ఒక ఇన్విజిబుల్ లైట్ ఫీల్ ని క్రియేట్ చేస్తుంది. ఇది మీ ల్యాప్టాప్ స్క్రీన్ ని టచ్ చేయగానే ఇది వెంటనే రెస్పాండ్ అవుతుంది. మీరు ఇలాంటి గ్యాడ్జెట్ ని ప్రెజెంటేషన్ చేయడం కోసం మరియు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ చేయడం కోసం యూజ్ చేయవచ్చు. ఈ గ్యాడ్జెట్ మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 2 లైవ్ స్క్రైబ్ ఎగిర్ స్మార్ట్ పెన్. ఫ్రెండ్స్ మనం స్టడీలో ఎక్కువగా పెన్స్ ని యూజ్ చేస్తాము. ఎలాంటి నోట్స్ రాయాలనుకున్నా లేదా ఇంపార్టెంట్ పాయింట్ ని నోట్ డౌన్ చేయాలనుకున్నా అన్నిటికంటే ముందు మనకు పెన్ అవసరం ఉంటుంది. మనం నార్మల్ ట్రెడిషనల్ పెన్ ని యూజ్ చేస్తాము. కానీ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ఎలాంటి పెన్ ని చూపిస్తున్నానంటే ఇది మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇది ఎలాంటి పెన్ అంటే మీరు దీంతో ఏం రాశారో అలానే ఇది మీరు రాసిన కంటెంట్ ని డిజిటల్ ఫామ్ లో స్టోర్ చేసి దాన్ని క్లౌడ్ స్టోరేజ్ లో స్టోర్ చేస్తుంది. అంతేకాకుండా ఇది ఇంటర్నెట్ తో కూడా కనెక్ట్ అవుతుంది. అలాగే మీ మొబైల్ తో కూడా కనెక్ట్ అవుతుంది. మీరు దీని అఫీషియల్ యాప్ లో ఈ పెన్ తో రాసిన అన్ని నోటీసుల్ని ఒక సీక్వెన్స్ వే లో చూడవచ్చు. అంతేకాకుండా మీరు రాసిన నోట్స్ ని టెక్స్ట్ చేంజ్ చేసి సేవ్ కూడా చేసుకోవచ్చు. ఇలాంటి పెన్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే చాలా నోట్స్ అవి మనకు డిజిటల్ ఫార్మాట్ లో కావాల్సి ఉంటుంది. దానికోసం నార్మల్లీ మనం వాటిని స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి పెన్ సాయంతో మీరు మీ నోట్స్ ని ఈజీగా ఎవరితోనైనా షేర్ చేసుకోవచ్చు. నెంబర్ 3 సీజర్ ఎర్రర్ స్కానర్. ఫ్రెండ్స్ మనం సాఫ్ట్ కాపీస్ కోసం మనం ట్రెడిషనల్ స్కానర్ ని యూజ్ చేస్తుంటాము. కానీ ఈ స్కానర్ కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఇది ఒక లిమిట్ సైజులోనే స్కానింగ్ చేయగలుగుతుంది. అదే ఒక పెద్ద బుక్ ని స్కాన్ చేయాల్సిన అవసరం వస్తే అది చాలా కష్టం అవుతుంది. అలాంటి సిచ్యువేషన్ లో ఈ స్కానర్ ని మీరు యూజ్ చేయవచ్చు. ఇది ఎటువంటి డాక్యుమెంట్ అయినా ఈజీగా స్కాన్ చేస్తుంది. దీంతో పెద్ద బుక్స్ ను కూడా ఈజీగా స్కాన్ చేయవచ్చు. ఈ స్కానర్ యొక్క స్పెషాలిటీ ఏమిటంటే ఇది సైజులో చాలా చిన్నగా ఉంటుంది. మీరు దీన్ని మొబైల్ తో లేదా ల్యాప్టాప్ తో ఆపరేట్ చేయవచ్చు. అలాగే ఈ స్కానర్ లో ఒక చిన్న డిస్ప్లే ఉంటుంది. మీరు దాంట్లో దీన్ని స్కానింగ్ ప్రివ్యూ చూడవచ్చు. దీని స్కానింగ్ క్వాలిటీ గురించి చెప్పాలంటే ఇది 16 మిలియన్ పిక్సెల్ తో చాలా హై క్వాలిటీలో స్కానింగ్ చేస్తుంది. అలాగే దీని ప్రెజెంటేషన్ పర్పస్ కోసం కూడా కొన్ని ఫీచర్స్ ఇన్క్లూడ్ అయి ఉంటాయి. దీని హెల్ప్ తో మీరు స్కాన్ చేసిన దాన్ని ఈజీగా ప్రొజెక్టర్ లో మీరు చూపించవచ్చు. ఇలాంటి అడ్వాన్స్ స్కానర్ మీ స్టడీ పర్పస్ కోసం చాలా యూజ్ అవుతుంది. నెంబర్ 4 రాకెట్ బుక్ ఎవర్ లాస్ట్. ఫ్రెండ్స్ మన స్కూల్ కాలేజీలో చదువుకునేటప్పుడు చాలా నోట్స్ రాయాల్సి ఉంటుంది. దానికోసం మనకు రిజిస్టర్ డైరీ అవసరం ఉంటుంది. అలాగే ఎక్కువ నోట్స్ రాస్తూ ఉంటే వాటిని మన బ్యాగ్ లో పెట్టుకొని క్యారీ చేయడం కోసం చాలా కష్టంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ఒక సొల్యూషన్ చూపిస్తాను. దీని హెల్ప్ తో మీరు చాలా నోట్స్ ని ఈజీగా క్యారీ చేయవచ్చు. ఇది ఒక రకమైన రియూజబుల్ నోట్ బుక్. దీన్ని మీరు మీ నోట్స్ ని తయారు చేయడం కోసం యూజ్ చేయవచ్చు. దీని పేపర్ ని ఎలా తయారు చేశారంటే దీన్ని మీరు ఎలాంటి ఇంక్ తోనైనా రాయవచ్చు. అలాగే మీరు దీని అఫీషియల్ యాప్ తో దీన్ని స్కాన్ చేయగానే ఇది క్లౌడ్ స్టోరేజ్ లో స్టోర్ అవుతుంది. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ ఇంక్ ని చాలా ఈజీగా ఎరేజ్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్ ఇలాంటి రీయూజబుల్ నోట్ బుక్ ఏ స్టూడెంట్ కైనా చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీరు దీన్ని యూజ్ చేస్తే మీకు రఫ్ బుక్ అవసరం ఉండదు. దీన్ని మీరు ఈజీగా రఫ్ వర్క్ చేయవచ్చు మరియు ఈజీగా ఎరేజ్ కూడా చేయవచ్చు. నెంబర్ 5 రిమార్కబుల్ పేపర్ టాబ్లెట్. ఫ్రెండ్స్ స్టూడెంట్స్ లైఫ్ లో రిజిస్టర్ చాలా ఇంపార్టెంట్. మనము మన నోట్స్ ని ఈ రిజిస్టర్ లో రాయాల్సి ఉంటుంది. కానీ మీకు తెలిసే ఉంటుంది పేపర్ చెట్లతో తయారవుతుందని. కానీ చెట్లు లేకపోతే మన ఎన్వైరన్మెంట్ మొత్తం పాడవుతుంది. కావున మీరు మీ స్టడీస్ ని పెంచుకోవడంతో పాటు ఎన్వైరన్మెంట్ కోసం ఏమైనా చేయాలనుకుంటే ఇలాంటి గ్యాడ్జెట్ ని యూజ్ చేయవచ్చు. టాబ్లెట్ లాగా అనిపించే ఈ గ్యాడ్జెట్ ఒక పేపర్ లాంటి ఫీలింగ్ ని ఇస్తుంది. మీరు దీని మీద రాస్తుంటే ఇది సేమ్ ఒక పేపర్ లాంటి సౌండ్ ని చేస్తుంది. దీని సర్ఫేస్ ని కూడా ఒక పేపర్ లాగానే తయారు చేశారు. దీన్ని తయారు చేయడం కోసం పిక్సెల్స్ ని కాదు ఎలక్ట్రానిక్ ఇంక్ ని యూజ్ చేశారు. మీరు దీని సర్ఫేస్ మీద రాసినప్పుడు ఈ ఎలక్ట్రానిక్ ఇంక్ మన టెక్స్ట్ రూపంలో కనిపిస్తుంది. ఇలాంటి పేపర్ టాబ్లెట్ ని కేవలం రాయడం కోసమే కాదు, మీరు కావాలనుకుంటే ఈ డివైస్ ని మీ కంప్యూటర్ తో కూడా కనెక్ట్ చేసి మీ మొత్తం కంటెంట్ ని సాఫ్ట్ కాపీతో కన్వర్ట్ చేసి మీ కంప్యూటర్ స్క్రీన్ లో చూడవచ్చు. ఫ్రెండ్స్ ఇది స్టూడెంట్స్ పర్పస్ కోసం అయితే ఈ గ్యాడ్జెట్ చాలా ఇంపార్టెంట్. ఈ గ్యాడ్జెట్ మీకు నచ్చినట్లయితే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 6 జీబ్రా డెగార్డ్ మెకానికల్ పెన్సిల్. ఫ్రెండ్స్ మనం టెక్నాలజీలో ఎంత డెవలప్ అయినా కూడా ఎప్పుడైనా కొన్ని చిన్న వస్తువులు అవసరం వస్తూనే ఉంటుంది. పెన్సిల్ యూజ్ మనం కేవలం మన నోట్స్ ని మెయింటైన్ చేయడం కోసమే కాదు ఆర్ట్స్ డిజైన్ పర్పస్ కోసం కూడా యూజ్ చేయవచ్చు. ఫ్రెండ్స్ మీరు లెడ్ పెన్సిల్ ని యూజ్ చేసే ఉంటారు, కానీ ఆ పెన్సిల్ వల్ల ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ ఫ్రెండ్స్ నేను ఈ రోజు మీకు ఎలాంటి గ్యాడ్జెట్ ని చూపిస్తున్నానంటే ఇది మీ ప్రాబ్లమ్స్ ని వెంటనే సాల్వ్ చేస్తుంది. ఫ్రెండ్స్ మీరు లెడ్ పెన్సిల్ ని యూజ్ చేసే ఉంటారు, కానీ ఆ పెన్సిల్ వల్ల ప్రాబ్లం ఏమిటంటే మీరు దాంతో డాట్ పెడితే మీ లిడ్ వెంటనే విరిగిపోతుంది. కానీ ఫ్రెండ్స్ ఈ రోజు
రోజు నేను మీకు ఎలాంటి గ్యాడ్జెట్ ని చూపిస్తున్నానంటే ఇది మీ ప్రాబ్లమ్ ని వెంటనే సాల్వ్ చేస్తుంది. నార్మల్ లీడ్ పెన్సిల్ లో సింగిల్ స్పిన్ ని యూజ్ చేస్తారు, కానీ ఈ పెన్సిల్ లో డబుల్ స్ప్రింగ్స్ ఉన్నాయి. దీనివల్ల ఇది రెండింటి ప్రెషర్ ని మెయింటైన్ చేస్తుంది. మీరు ఎంత గట్టిగా రాసినా కూడా ఈ స్ప్రింగ్స్ మీ లిడ్ ని విరగనివ్వదు. ఫ్రెండ్స్, ఈ మెకానికల్ పెన్సిల్ లుక్ చాలా బాగుంది కదా. ఒకవేళ మీరు కూడా మీ రైటింగ్ ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లాలనుకుంటే ఈ పెన్సిల్ మీద ఒక లుక్ వేయండి. నెంబర్ 7 ఈకో షో. లెర్నింగ్ హ్యాబిట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఎలా అయితే వస్తువుల గురించి అర్థం చేసుకుంటామో అలా వాటిని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడబోయే గ్యాడ్జెట్ ఎలాంటిదంటే దీనికి ఎంత పెద్ద కాన్సెప్ట్ ఇచ్చినా ఇది చాలా ఈజీగా అర్థం చేసుకుంటుంది. ఫ్రెండ్స్, మీరు అమెజాన్ లో అలెక్సా పేరు వినే ఉంటారు. దీని బేసికలీ ఒక హోమ్ అసిస్టెంట్ లాగా యూజ్ చేస్తారు. ఈ గ్యాడ్జెట్ కూడా అలాంటి గ్యాడ్జెటే. దీని బేసికలీ మీరు ఒక హోమ్ అసిస్టెంట్ లాగా యూజ్ చేయవచ్చు, కానీ మీరు కావాలనుకుంటే దీన్ని ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసం కూడా యూజ్ చేయవచ్చు. దీనిలో 15,000 స్కిల్స్ ఉన్నాయి. మీరు దీన్ని చాలా క్వశ్చన్స్ అడగవచ్చు. అలాగే మనం ఏదైనా కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడం కోసం మీకు హెల్ప్ చేస్తుంది. దీనిలో మీకు ఒక స్క్రీన్ వస్తుంది, అక్కడ మీరు కాన్సెప్ట్స్ ని ఇవ్వవచ్చు. అంతేకాకుండా ఈ గ్యాడ్జెట్ మీకు డైలీ న్యూస్ మరియు క్వశ్చన్స్ కూడా ఆన్సర్ ఇస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ గ్యాడ్జెట్ ని మీరు ఒక ఎంటర్టైన్మెంట్ గ్యాడ్జెట్ లాగా కూడా యూజ్ చేయవచ్చు. ఈ గ్యాడ్జెట్ మీకు నచ్చినట్లయితే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూసారుగా ఫ్రెండ్స్, స్టూడెంట్స్ కి ఎంతగానో యూజ్ అయ్యే గ్యాడ్జెట్స్. ఇలాంటి వీడియోస్ కోసం మా